అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. లాస్ట్ ఫ్యూ డేస్లో ఒక 3-4 డేస్లో సడన్గా గేట్కి సంబంధించిన క్వశ్చన్స్ బాగా స్పైక్ అయ్యాయి, బోత్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్, యూట్యూబ్లో ఆబ్వియస్లీ. బట్ సడన్గా ఆ స్పైక్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందుకు వచ్చిందో, ఎందుకు వచ్చు, ఎలా వచ్చు, సడన్గా వచ్చు, రీజన్ మీరే చెప్పాలి. బికాస్ ఐ డోంట్ రియలీ నో. ఎగ్జామ్ రావట్లేదు అలా అని చెప్పి రిజిస్ట్రేషన్ రాలేదు, ఐ డోంట్ రియలీ నో. బట్ సమ్హౌ దేర్ ఈజ్ ఎ స్పైక్ ఇన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఎందుకో మీరే నాకు కమెంట్స్లో చెప్పాలి. బట్ వన్ థింగ్ టు క్లారిఫై ఈజ్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఫెబ్ ఎగ్జామ్లో టాపర్లు అయిపోలేరు, మంచి ర్యాంక్ వచ్చేయలేదు. అది అవదమ్మా. కాబట్టి ఈ వీడియోలో ఐ వాంట్ టు క్లారిఫై టు ఆల్ గేట్ ఆస్పిరెంట్స్, అంటే ఇప్పుడు ఉన్న టైంలో ఏ కేటగిరీ వాళ్ళు ఏం చేయొచ్చు. వెనసే కేటగిరీ, కొంతమంది గేట్ ఎగ్జామ్ ఎంటెక్ కోసం రాస్తున్నారు, కొంతమంది గేట్ ఎగ్జామ్ పిఎస్సీస్ కోసం రాస్తున్నారు, కొంతమంది గేట్ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై అయితే తర్వాత వాళ్ళకి స్టైఫండ్ వస్తుందని చెప్పి రాస్తున్నారు, కొంతమంది గేట్ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై అయితే రెజ్యూమ్లో ఆ క్వాలిఫైడ్ అని రాసుకుంటే ఎంతో కొంత ప్లేస్మెంట్స్లో ఎడ్జ్ ఉంటుందని చెప్పి రాస్తున్నారు. రైట్. సో దెర్ ఆర్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ హు ఆర్ అటెంప్టింగ్ గేట్ ఎగ్జామ్. సో ఈ వీడియోలో అగైన్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు 1 or 2 బ్రాంచెస్. సో గేట్ రాద్దాం అనుకుంటున్న ప్రతి వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. సో కీప్ వాచింగ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మళ్ళీ ఇందాక చెప్పిందే, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు మంచి ర్యాంకులతో పిఎస్యూ పక్కన పెట్టండి, ఎంటెక్ కూడా ఇన్ గుడ్ కాలేజెస్ రావడం కష్టమే. సో ఇప్పుడు స్టార్ట్ చేసి టాపర్లు అయిపోదాం అంటే అవ్వదు. ఓకే, వాట్ కెన్ హ్యాపెన్ ఈస్, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటే ఏం చేయాలి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో చెప్తాను. ఒకవేళ మీరు జస్ట్ క్వాలిఫై అవుదాం అనుకుంటున్నారు, ఇట్ కెన్ బి ఫర్ ఎనీ రీజన్, బట్ జస్ట్ క్వాలిఫై అవుదాం అనుకుంటున్నారు, మీరేం చేయాలి? ఈ 2 పాయింట్స్ని మేజర్గా కవర్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ పర్సీవింగ్ అంటే చదువుకుంటున్నారు ఆల్రెడీ గేట్ కోసం అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? మీరు ఆల్రెడీ ఇప్పటికే ఇఫ్ యూ హ్యాడ్ ఫాలోడ్ మై ప్రీవియస్ గైడ్, ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ని ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు. రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ దాట్, దట్స్ గ్రేట్. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మంత్స్లో యూ హ్యావ్ లైక్ నవంబర్ ఉంది, రైట్, డిసెంబర్ ఉంది, జనవరి ఉంది, ఫెబ్ని అసలు డోంట్ ఈవెన్ కన్సిడర్ దట్. యూ జస్ట్ హ్యావ్ 3 months, రైట్? నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి. సో నవంబర్ అండ్ డిసెంబర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు మిగిలిపోయిన సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని చదువుకోవడానికి ఈ 2 months ఉన్నాయి అని చెప్పి ఫిక్స్ అవ్వండి. జనవరిలో అసలు మీరు కొత్త సబ్జెక్టులు, కొత్త టాపిక్లు ఏవి చదవద్దు. మిగిలిపోయినవి చదవద్దు. ఓకే, అనవసరంగా ఉన్న సబ్జెక్ట్స్లో రివిజన్ లేక దాంట్లో రావాల్సిన స్కోర్ కూడా తగ్గిపోద్ది. కాబట్టి ఫిక్స్ అయిపోండి, జనవరిలో యూ ఆర్ నాట్ గోయింగ్ టు స్టడీ ఎనీ న్యూ టాపిక్. సో మీకు ఉన్నదల్లా ఈ నెక్స్ట్ 2 months కాబట్టి ఏవైనా సబ్జెక్టులు కవర్ చేయాలనుకుంటే కవర్ చేయండి. కానీ దాంట్లో కూడా మీరు అండర్లైన్ చేసుకుని నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇంకా మీరు రివిజన్ స్టార్ట్ చేయలేకపోతే మాత్రం నవంబర్ మధ్య నుంచి రివిజన్ స్టార్ట్ చేసేయండి. అండ్ ఆ రివిజన్ మీరు ఎక్కడి నుంచి చేస్తారు? ఆబ్వియస్లీ మీరు తీసుకున్న నోట్స్ నుంచి చేస్తారు. అండ్ వన్ థింగ్ టు యాక్చువల్లీ వ్యాలిడేట్, అంటే మీరు రివిజన్ చేస్తున్నప్పుడు రివిజన్ బాగానే చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవాలంటే ద ఓన్లీ సింపుల్ వే ఈజ్, ఫస్ట్ డే మీరు నోట్స్ని రివైజ్ చేసుకోవాలంటే లెట్స్ సే మీకు ఆ కంప్లీట్ రివిజన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 hours పట్టింది అనుకుందాం. సెకండ్ టైం రివిజన్కి కొంచెం తగ్గాలి, థర్డ్ టైం రివిజన్కి ఇంకొంచెం తగ్గాలి. ఆఫ్టర్ 1 week దాన్ని రివైజ్ చేస్తున్నప్పుడు వితిన్ హాఫ్ ద ఇనీషియల్ టైం, ఫస్ట్ టైం 1 hour పడితే 1 week తర్వాత హాఫ్ అన్ అవర్ పట్టాలి. సో ఇట్ షుడ్ బికమ్ హాఫ్ ద టైం. అంటే ఏమవుతుందంటే వెన్ యూ కీప్ రివైజింగ్ ద సేమ్ టాపిక్ అగైన్ అండ్ అగైన్, ఆ టైమ్ టు రివిజన్ మీకు తగ్గిపోతుంది, తగ్గిపోవాలి కూడా. తగ్గట్లేదు అనుకుంటే మీరు రివిజన్ తర్వాత చేయట్లేదు. ప్లీజ్ డూ యూర్ రివిజన్ ప్రాపర్లీ. బట్ దిస్ ఈస్ వన్ వే హౌ యూ కెన్ వ్యాలిడేట్ ఇట్. సో స్టార్ట్ రివిజన్ ఫ్రమ్ November 15th. దట్ సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏమైనా మిగిలిపోయిన సబ్జెక్ట్ ఉంటే అవి నేర్చుకోండి. థర్డ్ పాయింట్ ఈజ్, ఇంకా మీరు యాప్టిట్యూడ్ని సీరియస్గా తీసుకోకపోయి ఉంటే అది చాలా, ఇంకా దాంతో జోకులాడించాలు, ఇంకా సీరియస్గా యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. సో యాప్టిట్యూడ్ ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే, గేట్ సిలబస్లో యాప్టిట్యూడ్కి ఇచ్చిన టాపిక్స్ ఏంటి, సిలబస్ ఏంటి అది చూసుకోండి. వన్స్ సిలబస్ చూసుకున్నాక దాన్ని నేర్చుకోవాలి. అండ్ నేర్చుకోవడంతో పాటు బాగా ఇంపార్టెంట్ ఏంటి, ప్రాక్టీస్ చేయాలి. అండ్ దీంట్లో అగైన్ ఫ్రమ్ మల్టిపుల్ ఇయర్స్ నౌ, ఐ థింక్ 3-4 years నుంచి మీకు సజెస్ట్ చేస్తుందే ఓస్వాల్ బుక్స్. దాంట్లో మీకు ప్రీవియస్ ఇయర్ యాప్టిట్యూడ్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్కి బుక్స్ ఉంటాయి. యూ కెన్ వెరీ వెల్ రెఫర్ దాట్. దాంట్లోని మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు ఆ బుక్స్లో ఏదైతే టాపిక్ ఉంటుందో దాన్ని కవరేజ్ ఉంటుంది, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో మీకు గైడెన్స్ మెటీరియల్ ఉంటుంది, దాంట్లో మీకు మైండ్ మ్యాప్స్ ఉంటాయి, మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటాయి లైక్ ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, QR codes ఉంటాయి, స్కాన్ చేసుకోవచ్చు, ఎక్స్ప్లెనేషన్స్ బాగుంటాయి, కవరేజ్ మీకు ప్రతి ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఒక రకంగా ప్రమోషనే కాదంటలేదు, బట్ ఇట్స్ లైక్ అ
జెన్యున్ ప్రమోషన్. ఐ మీన్ ఫర్ ఓస్వాల్ బుక్స్ నేను ఇన్నేళ్ళ నుంచి చేయడానికి ఓన్లీ రీజన్ ఈస్ యూనో అంటే మధ్యలో చాలా ఎట్టెక్స్ వచ్చాయి వెళ్ళిపోయాయి, బట్ ఐఎమ్ ప్రమోటింగ్ దిస్ ఫర్ అ లాంగ్ టైమ్ ఈస్ బికాస్ బుక్స్ ఆర్ లైక్ వ్యాలిడ్. ఐ మీన్ ఆ బుక్ని మీరు ఇవాళ చదవకపోయినా రేపు చదువుకున్నా ఆ బుక్ మీ దగ్గరే ఉంటుంది, రైట్? ఆర్ మీ తర్వాత మీ జూనియర్కో మీ తమ్ముడికో లైక్ ఇట్స్ వ్యాలిడ్, రైట్? సో యా, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ aptitude books, ఓస్వాల్ బుక్స్ ఈజ్ డెఫినెట్లీ వన్ సజెస్టబుల్ వన్. ఈవెన్ ఫర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ యూ క్యాన్ ప్రిఫర్ దట్. అంటే దాంట్లో మీకు మెయిన్ థింగ్ ఈజ్ మీకు క్లారిటీగా టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ ఒక చోట ఉంటాయి, సో మీకు ఫాస్టర్గా PSQs సాల్వ్ అయిపోతాయి. గ్రేట్. సో యాప్టిట్యూడ్ని బాగా చూసుకోండి. ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్లోనే అట్లీస్ట్ స్టార్ట్ చేసేయండి. జనవరి కోసం చెప్తాను కదా, జనవరి కోసం మీరు అసలు జనవరి అనేది క్యాలెండర్ లేదనుకోండి, ఓకే, మీకున్నది నవంబర్, డిసెంబర్, ఫెబ్లో ఎగ్జామ్. లైక్ థింక్ ఆఫ్ దాట్ ఓన్లీ. ఎందుకంటే మీకు తెలియకుండానే ఏదో మిగిలిపోద్ది, అది మీరు చూసుకుంటారు జనవరిలో, కదంటలేదు. బట్ మైండ్ సెట్ మాత్రం మీకున్నది నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి అంతే, జనవరి లేదనుకోండి. ఓకే, సో నౌ వీఆర్ గుడ్ విత్ రివిజన్ స్టార్ట్ చేస్తారు, మిగిలిపోయిన సబ్జెక్టులు చదువుకుంటున్నారు, అండ్ యాప్టిట్యూడ్ కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏంటి? స్లోలీ వన్ థింగ్ ఈజ్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ సాల్వ్ చేయొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇందాక సాల్వ్ చెప్పాను కదా అలాగా. సెకండ్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు ఐదర్ ప్రీవియస్ ఇయర్ పేపర్సే రాస్తారా ఆర్ సెపరేట్గా టెస్ట్ సిరీస్ తీసుకుంటారా మీ ఇష్టం. బట్ డైలీ లాస్ట్ 3 weeks ఆఫ్ డిసెంబర్లో మాత్రం డైలీ 3 hours పేపర్ రాయండి. అండ్ ఆ 3 hours పేపర్ని 3 hours ఒకే చోటున కదలకుండా కూర్చుని రాయండి. ఎగ్జామ్లో ఎలా రాస్తారో అలాగా, అంతే తప్ప ఓకే 3 hours కదా, ఫస్ట్ 1 గంట బిగ్ బాస్ చూసాం, ఇంకొక గంట క్రికెట్ మ్యాచ్ చూసాం, ఇంకొక గంట రీల్స్ వద్దు అలాగా. ఓకే, 3 hours కూర్చుని కంటిన్యూస్గా ఆ ఎగ్జామ్ రాయండి. బికాస్ మీకు ఆ యాక్చువల్ ఎగ్జామ్ సినారియో, ఎగ్జామ్ ఎన్వైర్న్మెంట్ అలవాటు అవుతుంది కొంచెం, రైట్? యూ కెన్ స్టార్ట్ విత్ పెన్ అండ్ పేపర్ ఆర్ ఆన్లైన్లో రాసాలంటే మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. బట్ రాయండి 3 గంటలు కూర్చుని. మీకు ఆ 3 గంటలు కూర్చోవడం కూడా అలవాటు అవ్వాలి కదా. చాలాసార్లు మీరు ఈజీ అనుకోవచ్చు, కానీ ఈ ఈ రీల్స్ వచ్చిన జనరేషన్లో ప్రతి 50 secondsకి మన కాన్సన్ట్రేషన్ పోతుంది. అలాంటి జనరేషన్లో, అలాంటి టైంలో 3 hours ఒక చోటన ఎగ్జామ్ పక్కన పెట్టండి, కూర్చోవాలన్నా కష్టమే. సో అది ప్రాక్టీస్ అవుతుంది ముందు. ఓకే, సో అది చేయండి, రైట్? ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు జనవరి కల్లా ఒక మంచి క్లారిటీ వస్తుంది. జనవరిలో జస్ట్ టెస్ట్ సిరీస్, ఎనీథింగ్, పెయిడా ఫ్రీయా మీ ఇష్టం, చూస్ 1 టెస్ట్ సిరీస్ అండ్ అది ఎంతైతే రాసుకోండి. అండ్ ఎవ్రీడే ఎగ్జామ్ అయిపోయాక దాంట్లో వచ్చిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ని మాత్రమే, అంటే లెట్స్ సే ఒక మిస్టేక్ వచ్చింది, రైట్? ఆ మిస్టేక్ ఒకవేళ మీరు చదవని టాపిక్ నుంచి వచ్చింది అండ్ ఆ టాపిక్ ఈజీయే అని మీకు తెలిస్తే దాన్ని రివైజ్ చేసుకోండి తప్ప కొత్త టాపిక్లు ఏమీ ముట్టుకోకండి. ఓకే, దాట్స్ ద ప్లాన్ ఫర్ యూ గైస్. ఫాలో అవుతే డెఫినెట్లీ మంచి ర్యాంక్ వస్తుంది గైస్. ఓకే, నా కమింగ్ టు ద పీపుల్, పార్ట్ 2 ఒక రకంగా ఆఫ్ ద వీడియో. కమింగ్ టు ద పీపుల్ హూ జస్ట్ వాంట్ టు గెట్ క్వాలిఫైడ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతుందంటే అవుతుంది. ఓకే, అండ్ ఇట్స్ పాసిబుల్. లైక్ మీకు క్వాలిఫైయింగ్కి మరీ పెద్ద స్కోర్ ఏం అక్కర్లేదు. సో ఇట్స్ పాసిబుల్. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ బ్రాంచ్లో ఐ థింక్ ఇన్ ద ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒక ప్రాసెస్ చెప్పాను, అది ఫాలో అవుతే మీకు మీ బ్రాంచ్లో అందరికంటే ఎక్కువ ప్రయారిటీ అయిన సబ్జెక్టులు ఏంటి అని చెప్పి తెలిసిపోద్ది. సో బేసిక్లీ జస్ట్ గో టు గూగుల్ అండ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఇన్ గేట్, సిఎస్, గేట్, ఈసీ కొట్టండి, మీకు వచ్చేస్తాయి. సో ఆ సబ్జెక్టులు ఏదో టాప్ వెయిటేజ్ ఉన్నాయో దాంట్లో బేస్డ్ ఆన్ యువర్ క్యాపబిలిటీ, యువర్ అపెటైట్ 2 or 3 సబ్జెక్ట్స్ని నేర్చుకోండి. అండ్ దెన్ డెఫినెట్లీ యాప్టిట్యూడ్ ఈ స్కోరింగ్. యాప్టిట్యూడ్ అగైన్ యూ కెన్ రెఫర్ టు ఓస్వాల్ బుక్స్ ఆర్ మళ్ళీ వాళ్ళని ప్రమోషన్ చేస్తున్నాను కాదు కానీ బాగుంటుంది బుక్స్. ఓకే, సో ఫర్ యాప్టిట్యూడ్ యూ కెన్ రెఫర్ టు దాట్. అండ్ సో ఆ 2 అయిపోయాక యాప్టిట్యూడ్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ సబ్జెక్టులు అయిపోయాక ఆ తర్వాత ఏం చేస్తారు? యూ విల్ ఫైండ్ యూట్యూబ్ వీడియోస్ వేర్ దే విల్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రైట్? ఆ వీడియోస్ని చూసేయండి. ఇప్పుడు మీరు కూర్చుని పేపర్ సాల్వ్ చేయడం కష్టం, ఎందుకంటే మీరు నేర్చుకున్నది 3 సబ్జెక్టులు, రైట్? ఆ 3 సబ్జెక్టులు కాకుండా క్వశ్చన్లు బోర్డు ఉంటాయి. సో దానికోసం మీరు టైం వేస్ట్ చేయలేరు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఓపెన్ యూట్యూబ్ వీడియోస్, దేంట్లో అయితే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో మీరు చదవని సబ్జెక్టుల నుంచి కూడా దాంట్లో క్వశ్చన్స్ ఉంటే చూడండి. బికాస్ ఎనీవేస్ యూ విల్ బీ ఇన్ 3rd year 4th year పాస్ అవుట్. సో ఆల్రెడీ వాటిల్లో కొన్ని మీరు చదవకపోయినా ఆల్రెడీ బీటెక్ క్లాసెస్లో ఎప్పుడో వినే ఉంటారు, ఎప్పుడో ఒకప్పుడు, రైట్? వినే ఉంటారు. కాబట్టి మీకు అది ఇఫ్ ఇట్స్ లైక్ హిట్టింగ్ యూ, ఇఫ్ ఇట్స్ లైక్ అది ట్రిగర్ అవుతుంది, గుర్తొస్తుందంటే గుడ్, లేకపోతే ఇట్స్ ఓకే, స్కిప్ చేసేయండి. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు నెక్స్ట్ 3 monthsలో హైయెస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్స్, యాప్టిట్యూడ్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని యాజ్ మచ్ as పాసిబుల్ చూడండి. అంటే మీరు ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి యా చూడండి. అండ్ చూస్తున్నప్పుడు కొత్త టాపిక్లు ఏమైనా ఈజీగా ఉన్నాయి అనుకుంటే కవర్ దట్. ఓకే, బట్ మై గైడెన్స్ ఈజ్ మోస్ట్లీ ఫర్ part 1 స్టూడెంట్స్ ఓన్లీ. part 2 ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు అయిపోవడానికి కొంచెం కష్టమే, బట్ కష్టపడితే అవుతుంది. అలా కాదు మేము part 2లోనే ఉన్నాం, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, కానీ కాలేజ్కి వెళ్ళిపోవాలి, అసైన్మెంట్లు రాసేయాలి, ఓకే, ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు అన్న 2 hours ఉంటుందంటే అవ్వదు. ఓకే, కొంచెం కష్టపడాలి. యూ హ్యావ్ టు లైక్ స్ట్రెచ్ లిటిల్ బిట్, కొంచెం
తక్కువ పడుకోవడం ఏదో ఒకటి అంటే పడుకోవడం పక్కన పెడితే అది కాకుండా కూడా మీరు బోల్డ్ అంతా టైంపాస్ చేస్తారు. అసలు పడుకోవడం టైంపాసే కదనుకోండి, బట్ ఆ రీల్స్, ఆ పబ్జీ కొంచెం పక్కన పెడితే సినిమాలు ఇవి కొంచెం ఒక 3 months పక్కన పెడితే క్వాలిఫై ఈజీగా అయిపోవచ్చు. ఓకే, సో దాట్స్ మై గైడెన్స్. ఇప్పుడు స్టార్ట్ చేసి టాపర్లు అయిపోవడం అంటే అవదమ్మా. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.